హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవ్ టిప్స్ అండి. ఈరోజు వచ్చేసి మనం మామిడికాయ పప్పు చేసుకోబోతున్నాము. దానికోసం ముందుగా కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకొని చిటపటలాడనివ్వాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన మిశ్రమంలోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల ముక్కలు కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చి వాసన పోతే సరిపోతుందండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు. తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని మళ్ళీ ఒక నిమిషం పాటు కలిపి పెట్టుకొని దాంట్లోనే పొట్టు తీసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. మామిడికాయ ముక్కలు మరీ చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా మీడియంగా కట్ చేసుకోవాలి. మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకున్న తర్వాత కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన మామిడికాయ ముక్కలను అప్పుడప్పుడు చూస్తూ కొంచెం ఉడకనివ్వాలి. మామిడికాయ ముక్కలు మగ్గితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మామిడికాయ ముక్కలు మగ్గిపోయాయి. ఇప్పుడు దీంట్లో మన కర్రీకి సరిపడా కారం, ఉప్పు, తర్వాత చక్కెర, ఒక 1/2 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. దాంట్లోనే ధనియాల పొడి కూడా వేసేసుకొని మంచిగా కలుపుకొని ఈ మిశ్రమాన్ని కలుపుకుంటూనే వేయించుకోవాలండి. చూడండి, ఆయిల్ మీదికి వస్తుంది. ఇలా ఆయిల్ మీదికి వచ్చిన తర్వాత ఉడికించి పెట్టుకున్న ఒక విజిల్కి ఉడికించి పెట్టుకున్న శనగపప్పు మిశ్రమాన్ని వేసేసుకోవాలి. శనగపప్పుతో చేసుకుంటేనే మామిడికాయ పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఆ కారం మిశ్రమంలో మొత్తం కలిపేసుకొని దాంట్లోనే 1 గ్లాస్ వరకు వాటర్ వేసేసుకొని పప్పుని మంచిగా కలుపుకోవాలి. కారం, ఉల్లిపాయలు, మసాలా ఏదైతుందో పప్పులో మొత్తం కలిసేంత వరకు కలిపేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక 3 నుంచి 4 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత మూత తీసి చూడండి, మంచిగా పప్పు ఉడికిపోయింది. ఇలా ఉడికిన పప్పులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుంటే మన మామిడికాయ పప్పు రెడీ అండి. సమ్మర్ సీజన్ కదా, మామిడికాయలు చాలా వస్తాయి. మీరందరూ కూడా ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.